హాయ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులకి నాకు ఒక విన్నపం అండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక్కరు కానీ ఇద్దరు కానీ చూసినప్పుడు కంపల్సరీ మన మెగా ఫ్యామిలీకి ఈ వీడియో అందేలా మీరు సహాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఎందుకని చేయాలని అనిపించిందంటే, ఒక చిన్న పాప మన మెగాస్టార్ గారి చిరంజీవి పాట మీద అమ్ముడు లెస్ది కుమ్ముడు అనే పాట మీద ఏడ్చుకుంటూ చేసిన ఒక అమ్మాయి మన మెగాస్టార్ దాకా పోయిందంటే మీరు షేర్ చేయడం వల్లనే. అందుకనే మీరు షేర్ చేసి నా వీడియోని కూడా అక్కడి దాకా పంపిస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్. అదేమీ లేదండి, నేను ఏదో సహాయం కోసం కానీ ఏదైనా కాదండి. నేను ఎప్పటి నుంచో మగధీర తర్వాత ఆరెంజ్ సినిమా వచ్చింది కదా రామ్ చరణ్ గారికి, ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల నాకు చాలా బాధేసింది. అప్పటి నుంచి అనుకున్నాను రామ్ చరణ్ గారికి ఒక అలాంటినే ఆరెంజ్లో ఒక కథ రాయాలని అనుకున్నాను. అది నేను అప్పట్లో మైండ్లో ఆలోచించుకునేవాడిని, అలా అలా వస్తే బాగుంటుంది అలా, కానీ రాసుకోలేదు. కానీ గత సంవత్సరం నుంచి ఒక సంవత్సరం అవుతుంది నేను రాసి, అప్పటి నుంచి రాసి మరీ పెట్టుకున్నానండి. మన మెగాస్టార్ గారి నుంచి, రామ్ చరణ్ గారి నుంచి, అల్లు అరవింద్ గారి నుంచి పర్మిషన్ వస్తే ఆ స్క్రిప్ట్ అనేది పూర్తిగా చేస్తానని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని మాత్రం చూసిన వారు షేర్ చేయండి సార్. ఒకవేళ మీకు ఈ వీడియో కన్నా అందినట్లయితే మీరు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఎలాంటి కథ అనుకుంటున్నారో, ఎలాంటి కథలు మీ ఫ్యాన్స్ కానీ మీ ప్రేక్షకులు కానీ ఎలాంటి రామ్ చరణ్ గారి నుంచి ఎలాంటి ఆ సినిమా కోరుకుంటారో అలాంటి సినిమా 100కు 100% నేను కథ చెప్తాను సార్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 2 కథలు ఉన్నాయి, మీరు నచ్చింది అలా సెలెక్ట్ చేసుకోండి. అలా ఏమైనా మార్పులు గీర్పులు మీరు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది, చేయకుంటేనే బాగుంటుంది. నేను అన్నీ పర్ఫెక్ట్గా ఆలోచించి మరీ రాసుకున్న కథనండి. ఆ కథ మీరు వింటే ఒక మగధీర, మళ్ళా బాహుబలి అలాంటి సినిమాల కంటే ఆ రేంజ్లో ఉంటుందండి ఆ కథ. మీరు ఒకసారి నన్ను పర్మిషన్ ఇస్తే మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకనే నాకు ఎలా పంపించాలి, ఎలా కనెక్ట్ అవ్వాలని కూడా చేస్తలేను. అందుకనే నాకు మీ దగ్గర వచ్చేంత స్తోమత లేదండి. అందుకని ఈ వీడియో ద్వారా నేను నా అభిప్రాయం అనేది తెలియజేస్తున్నాను. దయచేసి మీరు నమ్మండి ప్లీజ్. నేను నమ్ముకున్న ధర్మాన్ని సాక్షిగా చెప్తున్నానని. నేను కంపల్సరీ నేను మీకు నచ్చేలా, మీరు తలెత్తుకుని తిరిగేలా, ఇంకో మగధీర 2 అనే వచ్చేలా నేను కథ రాశానండి. ఒక్కసారి వినే అవకాశం ఇవ్వండి. నేను వీడియో వెనకాల నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వాట్సాప్ నెంబర్ అండి. ఒకవేళ మీరు ఏమైనా నెంబర్ ఇచ్చినా నేను ఎలా మెసేజ్ చేయను, నేను ఒక క్షణంలోనే మీకు కాంటాక్ట్లో ఉంటానండి. దయచేసి మీరు నన్ను అవకాశం ఇస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్. మీ ద్వారా ఈ వీడియో ఒకవేళ చేరకపోతే మీరైనా సహకరించండి. మన చిరంజీవి గారి, మెగాస్టార్ గారి నుంచి రామ్ చరణ్ గారి చేరేలా. ఎందుకంటే నేను వీడియో మన అల్లు అరవింద్ గారికి ఎందుకు దమ్మేలు ఎందుకు పెట్టానంటే, నేను వీడియో చూశానండి యూట్యూబ్లో కొన్ని, అది వాస్తవమో అవాస్తవమో తెలియదు. 500 కోట్లు పెట్టి ఒక రామాయణం తీయాలని అనుకుంటున్నారు సార్. మీరు రామాయణం తీస్తే మంచిదే, కానీ ఈ కథ విన్న తర్వాత మీరే చెప్తారండి ఇలాంటి కథ కోసం నేను ఎదురు చూస్తున్నానని. అది రామ్ చరణ్ గారికి పర్ఫెక్ట్ 100కి 100% మన రామ్ చరణ్ గారికి సూట్ అవుతుందండి. ఎందుకంటే మగధీరలో చేసిన కష్టాలు కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్స్ కానీ అంత ఇంత కాదండి రామ్ చరణ్ గారు. దానికోసమే నేను అలాంటి కథని నేను రాసుకున్నాను. ఒక్కసారి వినే అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీకు కథలు మంచిగా నేను రాసుకున్న కథలో ఏదన్నా ఒకవేళ మీకు నచ్చలేని పద్ధతి కానీ ఏదైనా ఉంటే మాత్రం ఇంకోసారి మీ గురించి కానీ ఇలాంటి కథలు రాసే అవకాశం కానీ నేను రాసుకున్నాను 2-3. ఒకటి మన తమిళ డైరెక్టర్ శంకర్కి అందియాలని ఉందండి. అదేంటంటే ఆయన సినిమా ఫ్లాప్ అయింది కదా, అలాంటప్పుడు నేను ఒక కథ రాసుకున్నాను. ఆ కథ ఒక పోకిరి, ఒక అపరిచితుడు, ఒక మగధీర, ఈ 3 కలిస్తే ఒక కథ ఉంటుందండి. నా ట్విట్టర్లో కానీ రాశానండి, కానీ ఇంకా అది జరగలేదు. అందుకనే ఫస్ట్ మీకే ఇలా చెప్తున్నానండి. దయచేసి ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి ఈ వీడియోని. మెగాస్టార్ గారు మీకు ఒకలా అంది ఉంటే మాత్రం చిరంజీవి గారు, మీకు ఇప్పటి నుంచి కాదండి, నేను చిన్నప్పటి నుంచో నేను చదువు మీద ఇప్పుడు కూడా నేను పెద్దగా చదువుకోలేదు. అందుకనే నాకు మాటలు కూడా చూడండి తడబడుతున్నాయి. అందుకనే మీ సినిమాలు చూసి చిన్నప్పటి నుంచో
ఆదివారం వస్తే చాలండి మా ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆదివారం సాయంత్రం 4 గంటలకి సినిమాలు వచ్చేవి అవి చూసేవాడిని అండి. అవి చూసి మరీ ఇష్టపడేవాడిని అండి. అందుకని అప్పటి నుంచోనే మీరంటే నాకు విపరీతమైన గౌరవం. మా కుటుంబంలో మేము ముగ్గురు అన్నదమ్ములు మీ ఫ్యాన్సేనండి. మన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలామంది. ఆ ధైర్యంతోనే నేను ఈ కథ రాసుకున్నాను. దయచేసి నన్ను వినే అవకాశం ఒక్కసారి ఇవ్వండి. మీరు నా కథని వినండి. నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు. మీకు ఎప్పుడైనా చేరి ఉంటే మాత్రం మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. మీ ఆన్సర్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తానండి. బాయ్.